ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము నాయన. ఈ యొక్క రాత్రికాల పిల్లలలో తండ్రి, మీ బిడ్డలమైన మేము మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థించగలిగే భాగ్యమును, ధన్యతను, కృపను మీరిచ్చిన విధానమునకై వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము నాయన. మీ మాటలను మేము ధ్యానిస్తుండగా, ఆలోచిస్తుండగా మాకు సమయోచితమైన జ్ఞానమును మీరు ప్రసాదించి మీ మహిమార్థమై ఈ దినమున మీ సన్నిధిలో మమ్మను వాడుకుంటారని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్యమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల పిల్లలలో దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క మాటలను మనమందరం కూడా వినటానికి దేవుడు ఎంతగానో కృపను అనుగ్రహించాడు. కనుక ఈ యొక్క రాత్రికాల పిల్లలలో మనం కొన్ని దేవుడు రాయించినటువంటి కొన్ని సంగతులను మనం ఆలోచన చేద్దాం. సరే ప్రియులారా, క్రైస్తవులు ఎలా ఉండాలి, క్రైస్తవులు ఎలా బ్రతకాలి, క్రైస్తవుల జీవితం ఎలా ఉండాలి, క్రైస్తవుడు తన బ్రతుకులో తన జీవితములో ఎలా కొనసాగాలి, అసలు క్రైస్తవ జీవితం అన్నది ఏంటి అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో క్రైస్తవ జీవితం అన్నది చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది కూడా. ఎంత విలువైనది అంటే, ఒక మనిషి ఇహలోక సంబంధమైన ఆలోచనలు, ఇహలోక సంబంధమైన ఆశలు, ఇహలోక సంబంధమైనటువంటి మాలిన్యము, ఇహలోక సంబంధమైనటువంటి ప్రతి కోరికను అణుచుకొని క్రీస్తు వలె బ్రతికేవారే క్రైస్తవులు. క్రీస్తు వలె బ్రతికేవారే క్రైస్తవులు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క సందర్భంలో అసలు ఎలా ఉండాలి, క్రైస్తవులు అంటే ఎలా ఉండాలనే విషయాలు ఆలోచిస్తే ప్రియులారా, ఈరోజు క్రైస్తవ్యాన్ని మనం చూస్తే, ఈరోజు క్రైస్తవ జీవితాలను చూస్తే, ఈరోజు క్రైస్తవ కుటుంబాలను చూస్తే, ఈరోజు క్రైస్తవ సోదరులను చూస్తే, ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవుని చూస్తే లోకంలో ఉన్నటువంటి ఇతనకు దేవునిలో ఉన్నటువంటి తనకు తేడా తెలియదు. దేవుడు లోకానికి మనలను చూపించి ఏమన్నాడంటే, మీరు ఉప్పు అన్నాడు. ఉప్పు అన్నప్పుడు ఉప్పులా కాకుండా తప్పులా ఉండిపోతున్నారంటే కారణం ఏంటి? ఒక క్రైస్తవుడు తన స్థితి తెలియదా? ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలనే విషయం తెలియదా? ఆలోచించండి ప్రియులారా, తెలియదంటారా? తెలుసుకొనకుండానే బ్రతుకుతున్నారంటారా? చూడండి, ఆలోచన చేయండి. ప్రతి క్రైస్తవుడు ఆలోచించాలి. ప్రతి క్రైస్తవుడు ఈ మాటల ప్రకారంగా నడవాలి, ఈ మాటల ప్రకారంగా జీవించాలి. జీవించవలసిన వాడే క్రైస్తవుడు. ఈరోజు క్రైస్తవ్యాన్ని చూసి, లేకపోతే క్రీస్తును నమ్ముకున్న వారిని చూసి, క్రీస్తును నమ్ముకున్న వారిది గొప్పేముంది, మేము వాళ్ళంతా ఒకటే కదా అనుకునేటువంటి ఒక నిర్ణయం, ఒక ఆలోచనలోనికి నేటి మానవ సమాజం వెళ్ళిందంటే ఎంతలా ఉంటున్నారో మీరు ఆలోచన చేయండి. ఏంటి, బయటోడు తాగుతున్నాడు, నువ్వు త్రాగుతున్నావు. బయటోడు గెంతుతున్నాడు, నువ్వు గెంతుతున్నావు. బయటోడు అల్లరితో కూడిన ఆలోచనలతో ఉన్నాడు, నువ్వు అదే ఆలోచనలతో ఉన్నావు. ఏంటి తేడా? ఇక్కడ తేడా ఏముంది? వాడు చేసే పనులే నువ్వు చేస్తున్నావు, నువ్వు చేసే పనులే వాడు కూడా చేస్తున్నాడు. చేస్తుంటే వాడు అనుకుంటాడు, క్రైస్తవ్యం అంటే ఇంతే కదా అనుకుంటాడు. ఏమనుకుంటాడు? క్రైస్తవ్యం అంటే ఇంతే కదా, దీంట్లో ప్రత్యేకత ఏముంది అనే ఆలోచనలోనికి లోకం, లేకపోతే మరి లౌకిక సంబంధమైనటువంటి మనుషులు వచ్చారంటే
దానికి కారణం ఎవరో తెలుసా? మీరే. ఒక క్రైస్తవుడు క్రైస్తవునిలా బ్రతకలేకపోతున్నాడు కాబట్టి. అందుకే ప్రియులారా, ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలో దేవుడు చెబుతున్నాడు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఎలా ఉండాలో ఒకసారి మనం చూడగలిగితే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మనము పోకిరి చేష్టలను, దురాశలను, మద్యపానమును, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును అంటున్నాడు పౌలు గారు. ఇక్కడ ఒక మాట పేతురు గారు ఒక మాట చెప్తున్నాడు. క్రైస్తవుడు క్రైస్తవులా జీవించాలయ్యా, క్రైస్తవుని జీవితంలో ఏముండకూడదు అని చెబుతున్నాడంటే మనము ఎవరము? పేతురు గారు కూడా వచ్చారు దీంట్లోకి. మీరు అనలేదు. ఏమన్నాడు? మీరు అన్నాడా, మనం అన్నాడా? మనము అన్నాడంటే అక్కడ ఎవరున్నారు? పేతురు గారు కూడా ఉన్నారు. పేతురు గారు తనను కలుపుకొని మాట్లాడుతున్నాడు. ఏమని కలుపుకున్నాడు? సోదరులారా, మనము ఎవరము? మనలో ఏముండకూడదు? పోకిరి చేష్టలను, దురాశ. ఏ ఆశ? ఆశ వేరు, దురాశ వేరు. ఏమంటే ఆశ ఉండటంలో తప్పు లేదు. ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఆశ ఉండటంలో తప్పు లేదు, దురాశ ఉండటమే తప్పు. అందుకే అన్నారు లౌకిక జ్ఞానులు, దురాశ దేనికి చేటు? దుఃఖానికి చేటు. ఎలా? ఏమిటి? ఒక సమయంలో ఒక మంచి ఉదాహరణ నేను మీకు చెప్తా. ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమాని చాలా బాతులను పోషిస్తున్నాడు. చాలా బాతులను లేకపోతే చాలా పక్షులను పోషిస్తున్నాడు. అలాంటి పక్షులలో బాతు ఒకటి ఉందట. ఆ బాతు రోజు ఏం చేస్తుంది? బంగారు గుడ్లను పెడుతుంది. బంగారు గుడ్డు. రోజు బంగారు గుడ్డు పెడుతుంది. పెట్టేది ఎవరు? బాతు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు చూసి వెనక విసుగొచ్చిపోయింది. అర్జెంటుగా నేను ధనవంతునవ్వాలి. అర్జెంటుగా ధనవంతునవ్వాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? అనేకమైన గుడ్లు కావాలి. ఏ గుడ్లు? బంగారు గుడ్లు. ఇప్పుడు అనేకమైన బంగారు గుడ్లు కావాలంటే ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? బాతును కోయాలి. బాతును కోస్తే ఏముంటాయి? లోపల గుడ్లు ఉంటాయి. ఆ గుడ్లు అమ్ముకొని నేను పెద్ద ధనవంతుడు అవ్వచ్చు అనేటువంటి ఆలోచనతో ఒకరోజు బాతును కోయటానికి ఒక డేట్ ఫిక్స్ చేశాడు. ఒక తేదీని ఖరారు చేశాడు. ఒక తేదీని ఖరారు చేసి బాతును కోశాడు. కోశాడు కానీ బాత్ అయితే చచ్చిపోయింది. గుడ్డు రాలేదు. బంగారు గుడ్డు దొరకలేదు. బాత్ అయితే పోయింది. అదేవిధంగా ప్రియులారా, దురాశలను, ఏ ఆశలు ఉండకూడదు? దురాశలను, మద్యపానం. ఏ పానం? ఈ పానం చేస్తే మధ్యలోనే పోతాం. మన పానం పోతుంది. మద్యపానము మధ్యలోనే మన పానం తీసేస్తుంది. ఏ పానము? మద్యపానమును, అల్లరితో కూడిన ఆటలున్నాయి, పాటలు కూడా ఉన్నాయి. అల్లరితో కూడిన ఆటపాటలే చెప్పంటారా?
అల్లరితో కూడిన ఆట పాట. మీకేమో తెలిసింది మీరు చెప్పండి. అల్లరితో కూడిన ఆట పాటలు ఏవో మీరు చెప్పండి. మీరు చెప్పమంటారా, మీరు చెప్తారా, నేను చెప్పమంటారా? అల్లరితో కూడిన ఆట పాటలు. ఆటలున్నాయి, పాటలున్నాయి. ఆటలు పాటలు. ఆటలున్నాయి, పాటలు కూడా ఉన్నాయి. ఏవి? అల్లరితో కూడిన ఆటపాటలు ఏవి? ఏవండి? ఏమున్నాయండి? అల్లరితో కూడిన ఆటపాటలు ఎక్కడున్నాయండి అని అనుకుంటారా? ఏవండి, ఈరోజు సమాజంలో మనిషి ఆడే ప్రతి ఆట అల్లరితో కూడినదే. ఈరోజు మనిషి ఏ ఆట ఆడుతున్నాడండి? ఏ ఆట? క్రికెటా? ఏంటిది? అల్లరి లేదా? ఈయన 6 కొట్టంగానే ఏం చేస్తున్నారు అందరూ? ఓ పెద్ద గోల, అల్లరి. ఇంకేదండి మన ఊర్లో ఆడే ఆటలు? ఆడేకి ముందు ఉంటారు, చెప్పాక నంగనాచిల్లా ఉంటారు. ఏం తెలియదు గౌతమ్ బుద్ధుళ్ళు. ఇది ఆటలో లేదా? చెప్పండి. ఏమండి, అల్లరితో కూడిన, మనం అనుకుంటాం సినిమా పాట, అల్లరి పాట. పాటలు అల్లరి అనుకున్నారు, కానీ మీ బతుకులు అల్లరైపోతున్నాయి, మీ జీవితాలు అల్లరైపోతున్నాయి. అందుకే మాట్లాడుతున్నాడు పేతురు గారు, అల్లరితో కూడిన ఏమంటాడండి? అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు. ఏవండి, ఇవన్నీ చేయదగినవా? చేయదగనివా? ఏమండి? చేయదగనివి, మనిషి చేయకూడనివి, క్రైస్తవుడు చేయకూడనివి. ఏదండి? పోకిరి చేష్టలు. ఏ చేష్టలు? పోకిరి. ఎంత పోకిరో, పోకిరి సినిమా చూసినటువంటి మీకు బాగా తెలిసి ఉంటుంది అనుకుంటా. పోకిరి అనగానే ఏముంటుంది? వాడంతా పోకిరోడే, పోరంబోకోడు. పోకిరి. అల్లరితో కూడిన ఆటపాటలైనను, చేయదగని విగ్రహ పూజలైనను చేయుటకు గతించిన కాలం. క్రీస్తులోకి రాకముందు దండాట ఆడావా? ఏ ఆట? దండాట, క్రికెటా, కట్ట? చెప్పండి, ఏది? పబ్జా? ఇవన్నీ పెద్ద గజ్జి. క్రీస్తులోనికి రాకముందు వీటిని చేసావా? ఓకే. క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇలాంటివి చెయ్యకూడదు, ఇలాంటివి చెయ్యరాదు, ఇలాంటివి మీరు చెయ్యకూడదు. చేశారా? క్రీస్తును నమ్ముకొని బాప్తీసం తీసుకున్న వారు మీరు చేశారా? అల్లరితో కూడిన ఆటపాటలు మీరు చేయదగనివి, మీరు చేయకూడదు. చేయకూడదని మళ్ళీ చెప్తున్నాడు. చూడండి, పౌలు గారు కూడా చెప్తున్నారు ఈ సందర్భాన్ని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం. 12వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా 2వ కొరింథీ 12:21, నేను మరలా వచ్చినప్పుడు
నేను మరలా వచ్చినప్పుడు ఏంటంటే పౌలు గారు 21:12-21, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నపుచ్చునేమో అనియో, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరి చేష్టల నిమిత్తం మారు మనస్సు పొందని ఎడల అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుతున్నాను అంటున్నాడు. ఎప్పుడు? నేను మరలా మీ యొద్దకు వస్తా. నేను మరలా మీ యొద్దకు వచ్చినప్పుడు, దేవుడు మీ మధ్యలోనికి నన్ను నడిపించినప్పుడు నేను చిన్నబుచ్చుకుంటానేమో. నేను చెప్పాను, ఒకటి చేయకూడదని చెప్పాను. ఏది? అల్లరితో కూడిన ఆటపాట. ఏది? అదే పోకిరి చేష్టలు. ఈ పోకిరి చేష్టలను మాని మారు మనస్సు పొంది, మీరు కనుక మారు మనస్సు పొందకపోతే నేను ఏం చేయవలసి వచ్చింది? ఏంటంటే పౌలు గారు, నేను దుఃఖపడవలసి వచ్చునేమో, నేను మీ నిమిత్తం దుఃఖపడాల్సి వస్తుందేమో. పౌలు గారు సంఘానికి చెబుతున్నాడు. కొరింథీ సంఘానికి 2వ ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఏంటి అది మాట? ఇదిగో కొరింథీలారా, మీరైతే పోకిరి చేష్టలు మానక వాటిలోనే కొనసాగుతున్నారు. వాటిలోనే కొనసాగుతున్నటువంటి మీకందరికీ కూడా ఒక విషయం చెబుతున్నాను. నేను మరలా వచ్చేసరికి మీరంతా ఏం చేయాలి? ఇంతవరకు చేశారు, చాలు. నేను వచ్చేలోపు ఏం చేయాలి? మారు మనస్సు పొందాలి. మీరు మారు మనస్సు పొందాలని మొదటిసారి చెప్తున్నాడు. మొదటిసారి చెప్పిన వీళ్ళకి పట్టింపు లేదు. మీరు ఆలోచించారా? మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తారనమాట? వీళ్ళు మంచోళ్ళు కాదనమాట. అంటే పదే చెప్పించుకున్నవాడు మంచివాడా? ఒక విషయాన్ని పదే చెప్పించుకునేవాడు మంచివాడా? కాదే. మంచివాడు కాదే. అందుకే పౌలు గారు చెప్తున్నాడు. అది రెండోసారి చెప్తున్నాడు. అదే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం. నేను మునుపు చెప్పి తిని నేనిప్పుడు మీ యొద్ద లేకున్నను, రెండవసారి మీ యొద్దనున్నట్టుగానే మునపటి నుండి పాపము చేయుచుండిన వారికి మిగిలిన వారందరికి ముందుగా తెలియజేయనదేమనగా, నేను తిరిగి వచ్చి కనికరము చూపను అంటున్నాడు. మొదటిసారి చెప్పాడు. ఎలా చెప్పాడు? మొదటిసారి ఎలా చెప్పాడు? మొదటిసారి నేను దుఃఖపడవలసి వస్తుందేమో అని మొదటిసారి చెప్పాడు. రెండోసారి ఏమంటున్నాడు? నేను మీకు చెప్పాను, మీరు దేవుడు చేయవద్దన్నవి చేయకూడదు. దేవుడు చేయవద్దన్నవి మీరు చేశారా? అవేంటివి? పాపం. ఏంటండి అది? పాపం. ఈ పాపము చేసేటువంటి వారిని నేను ఏం చేయనంటున్నాడు? ఇలా పాపం చేస్తున్నటువంటి వారిని ఏం చేయనంటున్నాడు? నేను కనికరము చూపను. ఏం చేయను? కనికరించను. మీరు తప్పు చేశారని నేను ఒప్పుకోను. తప్పు చేసిన వాడు క్రైస్తవుడుగా అనబడటానికి అనర్హుడు. లోకంలో ఉండి, క్రీస్తులో ఉండి, లోకంలో ఉండి, లోక సంబంధిగా లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా జీవిస్తారో అలాగే మీరు జీవిస్తే క్రైస్తవులు కాదు. క్రైస్తవులే కానీ ఏ క్రైస్తవులు అండి? నామకార్థ క్రైస్తవులే
క్రైస్తవులే, కానీ ఎలాంటి క్రైస్తవులు అండి వీళ్ళు? వీళ్ళు నామకార్థ క్రైస్తవులు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క రాత్రికాల పిల్లలు మనమందరం కూడా గమనించాలి, ఆలోచించాలి. ఏంటంటే మనమందరం కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటి, ఆ విషయం ఏంటి అన్న విషయాన్ని ఆలోచిస్తే ప్రియులారా, ఏమండి, అల్లరితో కూడిన ఆటపాటలైనను పోకిరి చేష్టలైనను క్రైస్తవులకు తగదు. ఏం తగదు? చర్చిలో పాట పాడి బయట వెళ్ళి డీజేకు డ్యాన్స్ చేసేవా? అంతే కదండి. లోపలొచ్చి ప్రార్థన చేసి నువ్వు డీజే దగ్గర బిల్డప్ ఇచ్చావా? అంటాడు. అల్లరితో కూడిన ఆటపాటలు. మొదటేం నేను ఏడుస్తాను అన్నాడు, రెండవసారి ఏమంటున్నాడు? కనికరము చూపను, నేను కనికరించను. ఎందుకయ్యా పౌలు గారు? అంతే. ఒకసారి వాళ్ళ నిమిత్తం ఏడ్చాను, రెండవసారి ఏడవను. ఏం చేస్తావయ్యా? వాళ్ళను నువ్వేం చేస్తావు పౌలు గారంటే, పౌలు గారు అంటారు, వాళ్ళను సాతానుకు అప్పగించేస్తా. మనకు పనికిరాని బట్టలు ఎవరికి ఇస్తామండి? ఎవరికి ఇస్తాం? పడేస్తాం, లేదా బట్టలు లేని వాళ్ళకి ఇస్తాం. వేరే వాళ్ళకు అవసరం రాకపోతే పడేస్తాం. అదేవిధంగా దేవునికి అవసరం రాలేదా, దేవుని పనికి రాలేదా, దేవుని పనికి రాకపోతే దేవుడు కూడా నిన్న అదే చేయబోతున్నాడు. ఏది? చేయబోతున్నాడు? సాతానుకు అప్పగించబోతున్నాడు. వీళ్ళు క్రైస్తవులే, వీళ్ళు దేవుని పిల్లలే. అయితే లాభం ఏంటి? వాళ్ళ మనస్సులో నాకు చోటు లేదు, వాళ్ళ ఆలోచనలో నాకు స్థానం లేదు. అందుకే ప్రియులారా, దేవుడే గనుక ఆలోచించాలి. దేవుడే గనుక సాతానుకు అప్పగిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం అనుకుంటా. రోమా పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 'మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు'. ఏ కార్యములు? చేయరానివి. అంటే చెయ్యకూడనివి, అంతే కదండి. చెయ్యకూడనివి, చేయరాని కార్యములు చేయుటకు నేను వారిని భ్రష్టాత్మకు అప్పగిస్తా. భ్రష్ట మనస్సుకు. ఏ మనస్సుది? నేను భ్రష్టాత్మకు అప్పగిస్తా. ఎవరినండి? ఎవరైతే వారి హృదయంలో నాకు చోటు లేదు, ఎవరైతే నేను చెప్పిన మాటల ప్రకారంగా నడవరు, నేను చెప్పిన మాటల ప్రకారంగా జీవించరు, నేను చెప్పిన కార్యక్రమాల ప్రకారంగా చెయ్యరు, అలాంటి వారిని దేనికి అప్పగిస్తానన్నాడు? భ్రష్ట మనస్సునకు. ఏ మనస్సు? భ్రష్ట మనస్సు. నువ్వు భ్రష్టుడు అయిపోయింది, ఇంకైపోయింది. బాప్తీసం పొందావు, బారు దగ్గర నువ్వే ఉంటావు, బేట దగ్గర నువ్వే ఉంటావు, ఎక్కడైనా నువ్వే ఉంటావు. ఎక్కడైనా నువ్వే. ఏంటి? ఉండకూడదు కదా, ఈయన క్రైస్తవు కదా. అంతే. దేవుడు ఏం చేశాడు? సైతాను ఇట్రా, సాతాను ఇట్రా, చెప్పండి దేవుడా చెప్పండి, వీడు నాకు పనికిరాడు, నువ్వు వాడుకో. వాడు ఏం చేస్తాడు? సాతానుకు అప్పగించడానికి సాతాను ఏం చేస్తాడు? చేయరాని కార్యములు. క్రైస్తవుడు మందు తాగకూడదు, తాతాడు.
క్రైస్తవుడు ఏది అల్లరితో కూడిన ఆటలాడకూడదు. అయితే ఏం చేస్తాడు? దేవుడు అప్పగిస్తేస్తాను అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఈ యొక్క సమయంలో మరి పైకి చెప్తాను, మేము దేవుని బిడ్డలండి. ఎవరి బిడ్డలు? మేము దేవుని పిల్లలండి, మేము దేవుని కోసం బ్రతుకుతామండి, మేము క్రైస్తవులండి అంటే చెప్తారా? ఐఎమ్ క్రిస్టియన్, మా తాత క్రైస్తవుడు, మా ముత్తాత క్రైస్తవుడు, నేను మాత్రం భ్రష్టుడు. అందరూ నాకు తెలుసు, దేవుడు నీకు తెలుసు, నేను దేవుని నమ్మాను అని చెప్పుకుంటున్నారే తప్ప నిజ జీవితంలోనికి తొంగి చూస్తే ఎక్కడికి? నిజ జీవితంలోనికి తొంగి చూస్తే ఎలా ఉందో చూడండి బైబిల్ని. ఇప్పుడు తీతుకు రాసిన పత్రిక, తీతు పత్రిక 1వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులును అవిధేయులును ప్రతి సత్కార్యము విషయములో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు. ఎలా ఉన్నారండి? నాకు దేవుడు తెలుసులేరా, నాకు వాక్యం తెలుసులేరా అంటానండి. నాకు తెలుసులే వాక్యం, నువ్వేం చెప్పేది నాకు? నేను అంతా బైబిల్ అంతా చదివాను, నేను ప్రసంగాలన్నీ విన్నాను, నాకు తెలిసినంత వాక్యం నీకు తెలీదు అంటావా? అంటారట. ఏం చేస్తారు? దేవుడు నాకు తెలుసులే, దేవుని మనసు నాకు తెలుసులే. వారు దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకొందురు కానీ దేవుణ్ణి ఎరుగుదుము, దేవుడు మాకు తెలుసు అని చెప్పుకుంటారు కానీ వాళ్ళ క్రియలలోనికి, వాళ్ళ చేష్టలు, వాళ్ళ జీవితం, వాళ్ళ దినచర్యలు, వీటిని ఏమంటారు? వాళ్ళ దినచర్యలలోనికి వెళ్ళి చూస్తే వాళ్ళు ఎలా ఉన్నారండి? అసహ్యులు. ఎవరు అసహించుకుంటారు? ఎవరు అసహించుకుంటారండి? దేవుడు. అసహ్యులు. దేవుడు అసహించుకుంటున్నాడు ఈ బ్రతుకులను చూసి, ఈ జీవితాలను చూసి. అసహ్యులును విధేయులు కాదండి. వీళ్ళెవరు? ఎవరండి వీళ్ళు? అవిధేయులు. ఎవరికి? దేవుడు చేయమన్న పని చేయడు. దేవుడు ఏ పని చేయమన్నాడు? నా గురించి చెప్పు, నా ప్రార్థనకు వెళ్ళు. ఏమండి, నేను మిమ్మల్ని కూడా అడుగుతానండి, మీరు ఎంత దరిద్రులో, మీరు ఎంత పనికిరాని వారో నేను చెప్తానండి. ఈ సమయంలో చెప్పాలనుకుంటున్నాను మీకు. ఇది 2వసారి అనుకుంటా చెప్పటం. ప్రతి ఒక్కరూ కూడా 6:30 వచ్చి 7 గంటల వరకు ఏమన్నాను? ఏం చేయమన్నాను? 7 గంటల వరకు క్రికెట్ ఆట రమ్మన్నానా? ఏ ఆట ఆడమన్నాను? దేవుని మాటలు చెప్పాలి, మీరు కూడా నేర్చుకోవాలి, నేర్చుకొని ఇతరులకు ప్రకటించాలని చెబితే సత్కార్యం విషయములో. ఏ కార్యం అండి? ఇది దేవుని కార్యం, వాక్య సంబంధమైన కార్యం. ఈ వాక్య సంబంధమైన కార్యము విషయములో ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారండి? భ్రష్టులు. దేవుని వాక్యమా వింటాం, దాని ప్రకారంగా పాటించండి. ఏమంటే మీరు ఇన్ని రోజుల నుంచి క్లాసులు వింటున్నారు కదా, నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు విన్న సబ్జెక్ట్ను ప్రతిరోజు ఉదయం లేచి నెమరు లేకపోతే దీన్ని ఏమంటారంటే దాన్ని రిపీట్ చేసిన వాళ్ళు, తిరిగి ధ్యానించిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ప్రసంగం విన్న తరువాత ఉదయాన్నే లేచి రాత్రి దేవుడి వాక్యం చెప్పించాడు నాకు, రాత్రి దేవుడి వాక్యంతో నాతో మాట్లాడాడు అని చెప్పి ఉదయం చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి, చేతులు ఎత్తండి ఒకసారి.
ఏం చేస్తారు? సెల్ ఫోన్ రిపేర్ చేస్తారా మీ ముగ్గురు? ఏం చేస్తున్నారు చెప్పండి, ఆలోచించండి. అందుకే ఈ వాక్యం మీకు బాగా సెట్ అవుతుంది. మీరు ట్యాగ్ వేసుకోండి, మీరు గొంతులో వేసుకోండి, మీ ఇంటి పైన రాసుకోండి. ఏమని? వారు దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకొందురు. మాకు దేవుడు తెలుసు. వారు దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకొందురు. వీళ్ళు ఎలాంటివనంట అని ఎవరినంటాం మనం? అసహ్యులును, ఎవరండి? అసహ్యులును, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయములో, ప్రతి దైవ కార్యము విషయములో ఆయనను ఎలా ఉన్నారంట? ఎరగమన్నట్టున్నారంట. దేవుడు తెలీదా? దేవుని వాక్యం తెలీదా? ఇప్పుడు దేవుడు తెలీదా? తెలియదండి. దేవుడు అని తెలుసు, ఆయన పని చేయాలనే విషయం తెలీదు. వారు తమ క్రియల వలన ఆయనను తెలియదంట. దేవుడు క్రియల వలన దేవుడు తెలియదంట. ఏది దైవ కార్యం ఉందా? ఏమైనా ఉందా? దేవుడిచ్చిన గాలి పీల్చుకుంటున్నావు, దేవుడిచ్చిన అన్నం తింటున్నావు. లోకంలో ఉన్న వాడికి దేవుడు తెలియదు, వాడు తిని అనుభవిస్తాడు. ఓకే, రైట్, వాడి గురించి అనవసరం కదండి, వాడి గురించి అనవసరం. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వెలా ఉన్నావు? వాడు తింటున్నాడు, ప్రకృతిని అనుభవిస్తున్నాడు, నువ్వు కూడా అదే పనిని చేస్తున్నావా లేదా? దేవా, నువ్వు నాకు ఈరోజు ఇచ్చావు నాయన, నీ కోసం కనీసం నేను ఒక 4 గంటలైనా ఇస్తాను దేవా అనుకోవాలి కదా. ఇచ్చామా? పైకంతా భక్తులే, అంతా ప్రభు బలలో పాల్గొనే వాళ్ళే, అంతా ప్రతి సత్కార్యము విషయములో ఎలా ఉన్నారంటున్నాడు తీతు గారు? ప్రతి సత్కార్యం విషయంలో ఎవరు? విధేయులు కాదు, భ్రష్టులు. ఎవరు భ్రష్టులు? భ్రష్టాత్మకు అప్పగింపబడిన వారు. ప్రతి సత్కార్యము విషయంలో భ్రష్టులునై ఉండి వారి క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. దేవుడు తెలుసా? దేవుడు మీకు తెలుసా? తెలుసు అండి. దేవుడు ఎందుకు తెలియదు అంటారా? దేవుడంటే తెలిసినవాడు. దేవుడంటే తెలిసినవారు ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? మధ్యాహ్నము, ఉదయము, మధ్యాహ్నము, రాత్రి పడుకొని చక్కగా కాళ్ళ మీద కాలేసుకొని టీవీ చూసుకొని, సీరియల్ చూసుకొని, సినిమా చూసుకొని, సెల్ ఫోన్ చూసుకొని, అంతే కదా, సెల్ ఫోన్ చూసుకొని హాయ్ మై ఫ్రెండ్ అని చెప్పి స్నేహితులతో కలిసి పడుకోనా? దేవుడు తెలిసినవాడు. దేవుడు నీకు తెలుసా? దేవుడు నాకు తెలుసా? దేవుడు మనకు తెలుసా? దేవుడు మనకు తెలిస్తే మనం చెయ్యాలి ఒక పని. ఏంటబ్బా పని? ఏంటయ్యా పని? ఏ పని చెయ్యాలో దేవుడు చెప్తున్నాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. నాకు ఎవరు ఎరుగు? నాకు దేవుడు తెలుసు, అంతే కదండి. ఎవరు తెలుసు? వీరికి నాకు దేవుడు తెలుసు. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు. దేవుడు నాకు తెలుసండి, దేవుడు నాకు తెలుసండి. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు ఎవరండి? దేవుడు ఉన్నాడండి. దేవుని మాట వింటానండి, ఆయన మాట పాటించనండి. దేవుడు ఉన్నాడండి, దేవుని మాట వింటానండి,
ఆ మాట ప్రకారంగా నడవనండి. దేవుడు ఉన్నాడండి, అంతే కదండి, దేవుడు ఉన్నాడండి, ఆయన నేను నమ్ముతానండి, ఆయన ఆజ్ఞలకు నేను లోబడనండి. ఏంటంటే అంతే కదా, దీని అర్థం అదే కదా. అదేనా ఇంకేదైనా వేరేది ఉందా? మళ్ళీ చదవండి. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. వానిలో ఏం లేదు, వాక్యం లేదు, వానిలో దరిద్రుడు, భ్రష్టుడు, దుష్టుడు, యూజ్లెస్ ఫెలో అనొచ్చా? ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనివాడు ఏం చేయాలి? దేవుడున్నాడు. ఏంటండి? దేవుడున్నాడని చెప్పుకునేటువంటి వాడు ఏం చేయాలి? ఆయనను నమ్మాలి, ఆయన మాటలు వినాలి, ఆయన ఆజ్ఞలు ఏం చేయాలి? గైకోవాలి. ఏంటి దేవుని ఆజ్ఞలు? ఏంటండి దేవుని ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ ఏంటి? దేవుని ఆజ్ఞ ఏంటి చెప్పంటారా? దేవుని ఆజ్ఞ ఏంటి చూద్దాం ఒకసారి బైబిల్లో. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనమా? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిస్మము ఈయుడి. అంటే కిందకు మాట్లాడుతున్నాడు, నేను ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో. ఏ సంగతులు ఆజ్ఞాపించాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆజ్ఞ, దేవుని పని చేయాలన్నది ఆజ్ఞ. ఏంటండి ఇది? ఆజ్ఞ ఆషామాష టైంపాసా? ఆజ్ఞను గైకోవాలి, ఆజ్ఞను పాటించాలి. ఆజ్ఞను గైకొనేవాడే, ఆజ్ఞను పాటించేవాడే దేవుణ్ణి ఎరిగినవాడు, దేవుణ్ణి తెలుసుకున్నవాడు. ఆయన ఆజ్ఞలు పాటించలేదా? ఆయన మాటలు పాటించలేదా? ఆయన మాటలు పాటించని వాడు దేవుడంటే ఎరుగని వాడు. ఎలాగండి? ఏమండి, ఆజ్ఞ మీరు ఆలోచించారా? దేవుని మాట వినేవాడంటే దేవునికి ఇష్టం. దేవుని మాట వినవా? దేవుని మాట వినవా? దేవుని మాట వినకపోతే చరిత్రలో దేవుడు తన మాట విననటువంటి వారిని ఏం చేశాడో, ఏమన్నాడో ఒకసారి చూద్దాం. యోహాను గారు సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునా? చెప్పండి. సౌలు మహారాజా ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? రాజుతో. ఏ రాజు? సౌలు రాజు. అమోరీయుల దగ్గరికి వెళ్ళి అమోరీయుల దగ్గర ఉన్నటువంటి వారి దగ్గర ఉన్న సమస్తాన్ని నాశనం చేసి వచ్చే సౌలు అంటే, సౌలు ఏం చేశాడు? ఇదిగో మరి ముసలివి, లేకపోతే రోగగ్రస్తమైనవి, బలహీనమైనవన్నిటినీ చంపేసి బలమైనవి తీసుకొచ్చాడు. ఎక్కడికి? యెరూషలేము మందిరము దగ్గర, యెరూషలేము దగ్గరకు, దేవుని మందిరం దగ్గర తీసుకొచ్చాడు. దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. దేవుని సన్నిధి తీసుకొచ్చాయని అంటున్నాడు. బలివ్వండి అంటున్నాడు. అప్పుడు వచ్చాడు, దిగాడు దైవజనుడు. ఎవరు? సమూయేలు. అంటున్నాడు, అయ్యా రాజా సౌలా, వీటిని ఎందుకు తెచ్చావంటే, దేవునికి బలివ్వాలి. ఎవరికి ఇవ్వాలి? బలివ్వాలి. అయితే నేను ఒక మాట చెప్తాను, వింటావా అన్నాడు. చెప్పు అన్నాడు. అందుకు సమూయేలు,
తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించునా? దహన బలులను అర్పించుట వలన యెహోవా సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయో పొటెళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయో శ్రేష్టం. ఏంటి? ఏది శ్రేష్టం? దేవుని మాటను వినాలి, దేవుని ఆజ్ఞలకు లోబడాలి, దేవుడు చెప్పిన ప్రతి మాటను గైకోవాలి, ఆయన మాటను గౌరవించాలి. ఆయన మాటను గౌరవించాలండి. ఆయన మాటను గౌరవించటానికే మనం ఇక్కడ ఉన్నాం, భూమి మీద ఉన్నాం. ఆయన మాటను గౌరవించకపోతే, ఆయన మాటను పట్టించుకొనకపోతే, దేవుడి మాటను వినకపోతే, దేవుడు నీతో అంటున్నాడు, నువ్వు నాకు పనికి రావు కాబట్టి నేనేం చేస్తున్నాను? మరొకరికి ఇస్తా. ఎవరెవరు? అతడే భ్రష్టుడు, భ్రష్టాత్మ, దురాత్మ, సాతాను. కాబట్టి పిల్లరా, దేవునికి ఇష్టం లేని పనులు, దేవుడు మాకు తెలుసు అంటాం, దేవునికి ఇష్టమైన పనులు చేస్తావా? అమ్మో, దేవుడికి ఇష్టమైన పనులు చేయమండి. దేవుడికి ఇష్టం లేని పనులే. ఏమండి, నేను అంటానండి, మీకు అంటాను, లోకంలో ఉన్నోడు క్రికెట్ ఆడాడు, ఓకే రండి, బాగానే ఉంది, అంతే కదా. లోకములో ఉన్నవాడు క్రికెట్ ఆడాడు, ఓకే, వెరీ గుడ్, వెరీ నైస్. ఎందుకు? ఆడుకొని, అంతే కదండి, ఆడుకొని తప్పేముంది? మరి నువ్వు వాక్యం తెలుసా? నువ్వు వాడితో పాటు వెళ్తావా? బాప్తిసం తీసుకున్నా నువ్వు? ప్రియులారా, ఆలోచించండి. మన అవయవాలు అరగవలసింది ఆటలతో కాదు, దేవుని మాటలతో. దేవుని మాటలు చెప్పి దేవుని పనుల కోసం మన అవయవాలు అరగాలి. ఏమండి, బాడీ మసాజ్ చేసుకోవాలంటారు, అంతే కదా. కొంతమంది ఏమంటారు, ఏం చేయాలి? ఆసనాలు చేయాలండి, ఎక్సర్సైజ్. ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాల్సిన పని ఏంటి లేదు. నువ్వు బైబిల్ తీసుకెళ్ళి రోజు నెమలికల్లకు వెళ్ళి ప్రార్థన వాక్యం చెప్పి వచ్చేసి నడుచుకుంటూ వెళ్ళు, ఏ ఆటో ఎక్కద్దు. అది ఏమవుతుంది? స్వకార్యము స్వామి కార్యము. నువ్వేదో పెద్ద ఏమండి పిల్లలు, ఆలోచించండి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు హెచ్చరించారు, మీకు దేవుడు తెలుసు కానీ దేవుని పని తెలియదు. దేవుడు తెలుసనే ఆలోచనలో ఉన్నారు, కానీ ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడవలేకపోతున్నారు. ఆయన ఆజ్ఞల ప్రకారం ఏం చేస్తున్నారు? నడవలేకపోతున్నారు. ఆజ్ఞ గైకొనుట శ్రేష్టమా? దేవుని మాట వినుట శ్రేష్టమా? ఏది శ్రేష్టం? ఆలోచించండి పిల్లరా. అందుకే ఇలాంటి కార్యక్రమాలలో మీరు నిమగ్నమైపోయారండి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఏం చేశాడన్నమాట? ఒకసారి మనం ఆలోచించాలి. ఇటు బైబిల్ చదివి దేవుని వాక్యంలో ఉండి బాప్తిసం తీసుకొని దేవునికి ఇష్టం కాని పనులు చేస్తున్నాడంటే వానిలో ఒకరున్నారు. ఎవరు? బాప్తిసం తీసుకొని కూడా దేవునికి అనుకూలమైన జీవితం వీడికి లేదంటే వీరిలో ఒకడున్నారు. ఎవరు వాళ్ళు? చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు. మీరు ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతి. ఎవరండి? వాయుమండల సంబంధమైన అధిపతి అనగా
అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయో మనస్సు యొక్కయో కోరికలు నెరవేర్చుకొనుచు శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అంటున్నాడు పౌలు గారు. ఏం చెప్తున్నాడు పౌలు గారు? అవిధేయులైనటువంటి వారిని, విధేయులు కాదు వీళ్ళు, అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తి ఎవరండి? వాయుమండల సంబంధమైన అధిపతి. ఎవరు వాయుమండల సంబంధమైన అధిపతి? పూర్వం ఉన్నవి. అయితే యాక్చువల్గా అయితే ఇక్కడ చెప్తున్నాడు, పూర్వం ఇలాంటి కార్యక్రమాలు చేశాము కానీ తర్వాత చేయకూడదని చెప్తున్నాడు. కానీ తరువాత చెయ్యకూడదని చెప్పినావు, తర్వాత మనలో ఏమున్నాయి? కనిపిస్తూనే ఉన్నాయి పిల్లరా, కనిపిస్తూనే ఉన్నాయి. ఇటు సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా ఇవేనా? క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత కూడా ఇవేనా? ఇవి ఉండకూడదు అంటున్నాడు. ఇప్పుడు అవిధేయులైన వారిని ఇప్పుడు ఏం చేస్తుంది? సాతాను ప్రేరేపిస్తుంది. ఎక్కడికి ప్రేరేపిస్తుంది? సాతాను ఎక్కడికి ప్రేరేపిస్తుంది? పాపం చెయ్యి, దేవునికి వ్యతిరేకంగా నడువు, దేవుని పని చేయొద్దు. ఇదిగో అందరూ ఆడుతున్నారు ఆట ఆడితే తప్పేముంది? ఏంటి పాట పాడితే తప్పు, చూస్తే ఏం తప్పు? ప్రేరేపిస్తుంది. సినిమా ఏమంటుంది? సినిమా చూస్తే తప్పు, సీరియల్ చూస్తే ఏం తప్పు చెప్పు? సినిమా టాకీస్కి వెళ్ళటం తప్పు, ఇంట్లో కూర్చొని సినిమా చూడటం తప్పేముంది? ఏం చేస్తుందండి? ప్రేరేపిస్తుంది. బయట అయితే అందరు వింటారా? బయట అయితే అందరు వింటారా వాక్యం? ఏది? సినిమా అయితే ఇయర్ ఫోన్ పెట్టుకో. ఎవరేం చూశారు? ఒరే సినిమా చూస్తున్నావు కదరా, ఒరే పనికిరాని వాడంటే అన్న మంచిని తీసుకోవాలి, చెడ్డను ఏంటి చూడండి, సలహాలదే సహాయాలదే చూడండి, ప్రేరేపిస్తుంది. ప్రేరేపించుచున్న శక్తికి అధిపతి. ప్రేరేపించేవాడెవరయ్యా అంటే వాడే సాతాను, వాడే దయ్యం, వాడే అపవాది. అయితే బాప్తిస్మము పొందిన తరువాత కూడా ఇలాంటివి మనలో కనిపిస్తున్నాయంటే మనలో ఉన్నది పరిశుద్ధాత్మనా లేక దురాత్మనా? ఏది మనలో ఉన్నది? ఏది? ఏదుంది మనలో? ఆలోచించాలి, ఆలోచించి ముందుకు సాగాలి పిల్లరా. ఆలోచించి ముందుకు సాగకపోతే చాలా ప్రమాదంలో ఇరుక్కుని పోయే పరిస్థితులు ఉన్నాయి, చాలా ప్రమాదంలోనికి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. కనుక ప్రియులారా, ఈ యొక్క రాత్రికాల ప్రియులలో మీరందరూ కూడా గమనించండి. చూద్దాం ఇంకా బైబిల్లో రోమీలకు రాసిన పత్రిక, రోమా పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయో, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను కలహమైనను మస్తరమైనను ఏమంటున్నాడు పౌలు గారు? అల్లరితో కూడిన ఆటపాటలైనను, ఆటలున్నాయి, నేనేం చెప్పాను? పాటలు కూడా ఉన్నాయి. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తు. ఏది? ఏ మత్తు? ఏ మత్తు? ఏంటండి మత్తది? ఏంటి మత్తు? అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను
ఏ మత్తు? ఏ మత్తు? మత్తు అంటే త్రాగటమే మత్తు అనుకుంటారా? అదే కదండి మీరు అనుకునేది. మందేస్తేనే మత్తు, మందు వేయకపోతే అంత చిత్తే. ఏంటి మత్తు? మందు వలన మత్తు కాదు. దేని వలన మత్తు? లూకా సువార్త, లూకా గారు రాసిన సువార్త 21వ అధ్యాయం 34వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనైనను, మత్తు వలనైనను, ఐహిక విచారముల వలనైనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్లు రాకుండానట్లు మీ విషయమై మీరే జాగ్రత్త. ఏమత్తిది? తిండి. ఏదండి? తిండే. దేవుడి ప్రార్థనకు అమ్మో ప్రార్థన ఎప్పుడు ఇడుస్తాడు అయ్యగారు తెలీదు, కాబట్టి ముందు ఏం చేద్దాం? తిని వెళదాం. తిండి వలనైనను ఐహిక విచారం. ఏంటండి? ఏ విచారం ఇది? ఐహిక విచారముల వలనను మీరేం కాకూడదు? మత్తులై ఉండొద్దు. మీరు మత్తులై ఉండకూడదు. మత్తైనను ఏంటి? అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను, లేక కామ విలాసములైన పోకిరి చేష్టలు. ఏంటండి? చెప్పకూడదు కానీ చెప్తున్నాను, వాళ్ళ పేర్లు చెప్పను కానీ కొత్తగా పెళ్ళి అయిపోయే పెళ్లి కుమారుడు, పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు ఇరువురు బ్యాప్టిస్మం తీసుకోవడానికి వచ్చారు. బ్యాప్టిస్మం తీసుకోవడానికి వస్తే ఏమండి నాకు చాలా బాధేసింది. నాకైతే వీడు బ్యాప్టిజం తీసుకున్నాడు మారాలా ఏంటి? తీసుకునక ముందు మారలేదులే, తీసుకున్న తర్వాత ఏం చేయాలి? మారాలి కదా. బ్యాప్టిజం తీసుకుని వాళ్ళు ఏం చేస్తున్నాడు? అమ్మాయి చేయలాగుతున్నాడు. అమ్మాయి ఇలా అంటుంది. ఏమన్నమాట? వీడికి ఏమన్నాయి? కామ విలాసం. కామ విలాసములైనాను పోకిరి. ఏ చేష్టలు ఇవి? పోకిరి చేష్టలు ఎట్లుంటాయి చెప్పంటారా? పోకిరి చేష్టలు ఎట్లుంటాయి? చేష్టలు వేరు, పోకిరి చేష్టలు వేరు. పోకిరి ఏది? మనకు సినిమా తెలుసు పోకిరి. ఆ సినిమా చూస్తే తెలుస్తుంది. ఏది? చూసినోళ్ళే లేండి, నేనే చూడుకోకున్నాడు. ఏది? మీరంతా అలీబాబాలు, దొరకని దొంగ బాబాలు. పోకిరి చేష్టలైనను, లేక కలహమైనను, మస్తరమైనను ఉండకూడదు. క్రైస్తవుడా నీలో ఉండకూడదు. ఏవి? అల్లరి కానీ, ఆటపాటలు కానీ, మత్తైనను, పోకిరి చేష్టలైనను ఉండకూడదు. ఎవరిలో? క్రైస్తవునిలో. ఎవరిలో ఉండకూడదండి? క్రైస్తవులమైన మనలో ఉండకూడదు. ఉన్నాయా? నువ్వు దేవుని బిడ్డవు కాదు. ఉన్నాయా? నువ్వు దేవుని కుమారుడవు కాదు. ఎలాగండి? ఎలాగా అని మనం ఆలోచిస్తే పిల్లరా, ఒకసారి మన గ్రంథాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:33 వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:33 వచనం. అలాగే పరిశుద్ధ సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకి కర్త గాని అల్లరికి కర్త. దేవుడు ఎవరు కాడు? అల్లరి చేసేవాడా? అల్లరోడా దేవుడు? అల్లరోడా? చిల్లరోడా? ఏంటి? దేవుడు అల్లరికి కర్త కాడు. యేసుక్రీస్తు అల్లరికి కర్త కాడు. అంటే యేసుక్రీస్తు అల్లరికి కర్త?
యేసుక్రీస్తు అల్లరికి కర్త కాడు. పరిశుద్ధాత్ముడు ఆయన కూడా అల్లరికి కర్త కాడు. దేవుడు అల్లరికి కర్త కాడు, యేసుక్రీస్తు అల్లరికి కర్త కాడు, పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాడు. మరి ఎవరిలోకి వచ్చింది అల్లరి? ఇప్పుడు నువ్వు కూడా వాళ్ళ ముగ్గురు ధరించుకున్నావు కదా, వారి ముగ్గురు ధరించుకున్న నీలో ఎవరి లక్షణాలు ఉండాలి? వారి లక్షణాలే ఉండాలి, వారి గుణగణాలే ఉండాలి. మరి వారి గుణగణాలు లేకుండా నీలో అల్లరి వచ్చిందనుకో, నీలో ఎవరు లేరు? చెప్పండి, ఎవరు లేరు? దేవుడు లేడు. నో గాడ్. ఏది? నో గాడ్, ఓన్లీ డెవిల్, అనగా దయ్యం, సాతాను. అందుకే మీరు ఇంతకుముందు ఎలా నడిచారు, ఎలా చేశారు, ఎలా జీవించారో, ఎలా ప్రవర్తించాలో నాకు అప్రస్తుతం, నాకు అనవసరం. ఈ మాటలు విన్నారా? విన్నారా? ఈ మాటలు విన్నారా? వినలేదండి అంటే మాత్రం దేవుడు ఊరుకోడు. ఈ మాటలు విన్నారా? విన్నటువంటి మీరందరూ ఈ సమయంలో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఏంటి ఆ నిర్ణయం? ఏంటి ఆ నిర్ణయం? ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం. ఎఫెసీ పత్రిక, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము అన్న దగ్గర ఏముంది? అల్లరి, అల్లరి, సకల విధములైన దూషణ, దుష్టత్వము మీరు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? మీరేం చేయాలి? విడవాలి. ఏది విడవాలి? అల్లరితో కూడిన ప్రతిదీ కూడా విడిచేయాలి. ఇంతవరకు మీరు దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తున్నారా? ఇంతవరకు దేవుని ఆజ్ఞను పాటించకుండా ఉన్నారా? ఇంతవరకు దేవుడంటే లెక్క లేకుండా బ్రతుకుతున్నారా? ఇంతవరకు దేవుడంటే పెద్దగా పట్టింపు లేకుండా జీవిస్తున్నారా? అయితే ఏవైతే దైవ వ్యతిరేకమైన కార్యక్రమాలు ఉన్నాయో వాటిని ఏం చేయాలి? విసర్జించండి. ఏం చేయాలి? విసర్జించాలి, విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలి. రోజు ఎక్కువ స్వీట్ తింటున్నాం అనుకో, అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, డాక్టర్ గారు నాకు గాయమైంది, అది అసలు ఎక్కడ మారటం లేదు డాక్టర్ గారు అన్నామనుకో, ఏం లేదండి మీకు షుగర్ అటాక్ అయింది. ఏంటి షుగర్ వచ్చిందా డాక్టర్ గారు? అవునమ్మా. మరి ఎలా చేయాలి డాక్టర్ గారు? చేయవలసింది ఏది లేదు, నువ్వు షుగర్ తినటం మాని. అవునా, ఎలాగవుతుంది డాక్టర్ గారు? నేను ప్రతిరోజు షుగర్ను తిన్నదాన్ని. అంటే షుగర్ తింటే పోతావు, షుగర్ తినకపోతే ఉంటావు అన్నారు. ఆవిడ ఏమంటావు? నోరు మూసుకొని ఉంటావు. అయితే శరీరం, మనకు శరీరం బ్రతకాలంటే శరీర ఇష్టాలను కొన్ని అణుచుకోవాలి రోగాలు వచ్చినప్పుడు. అదేవిధంగా మనం పరలోకం వెళ్ళాలంటే, మనం పరలోకం చేరాలంటే మన శరీరములో ఉన్న దైవ వ్యతిరేకమైన కార్యక్రమాలను విసర్జించాలి, విడిచిపెట్టాలి. విసర్జించడం అంటే విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన వాడే నిజమైన దేవుని బిడ్డ. విడిచిపెట్టకుండా పాటించాడనుకో, దేవుడు ఎవరికి అప్పగించాడని జ్ఞాపకం చేసుకోండి. వీడెవరు? భ్రష్ట మనస్సుకు. కాబట్టి పిల్లరా, అల్లరితో కూడిన ఆటపాటలు, ప్రతిదీ దైవ వ్యతిరేకమైన ప్రతి కార్యక్రమాన్ని విడిచిపెట్టి దేవుని ఇష్టానికి లోబడాలని, దేవుని చిత్తానికి లోబడాలని, దేవుని కోసం బ్రతకాలని, దేవుని మార్గంలో నడవాలని మీకు అందరికి తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు నాయనా. ఈ యొక్క రాత్రి కాల ప్రేరలో తండ్రి, మీరు చెప్పమన్న మాటలు చెప్పాము తండ్రి. చెప్పబడిన ప్రతి విషయాన్ని మీ బిడ్డలు వారి హృదయంలో ఉంచుకొని మీకోసం బ్రతకగలిగే భాగ్యమును, ధన్యతను, కృపను దయచేస్తారని మోకరించిన ప్రతి బిడ్డను మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆరోగ్యం నిమిత్తం ఎంతమంది అయితే మమ్మల్ని ప్రార్థించమని కోరారు,
వారందరినీ మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ